అది మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కలగడం చాలా అందులో ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఒకటి చేసి ఉంటారు, కానీ అది ఎవరైంది నాయకులందరికీ తెలుసు. కానీ ఆ విషయంలో అందరూ నాయకులందరూ కలిసి ఈ పిల్లలకి ఈ విధంగా మనము భవిష్యత్తు తయారు చేయాలనే ఉద్దేశంతో ఆలోచనతో ఉన్న మండల పార్టీ నాయకులందరూ కూడా నమస్కారాలు. దీంతో విద్యార్థులు 10th క్లాస్ చదివే విద్యార్థులు ఈ మండల పార్టీకి చాలా రుణపడి ఉన్నారని చెప్పి అందరికీ ఉదయపూర్వక స్వాగతం. మరి అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్ అండి, ఎంపీడీలో కొత్తగా వచ్చాను. ఈ కార్యక్రమం చేపట్టిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఒక ఏదైతే ఒక పేషెంట్కి ఐసీయూలో ట్రీట్మెంట్ ఎలా చేస్తారో అలా మన విద్యా వ్యవస్థ కొంచెం కొంచెంగా అది తగ్గిపోతూ ఉంది. దాని విలువ తగ్గిపోయేదాన్ని మళ్ళీ బతికించడం అంటే అది గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులు గారు మన నాయకులందరూ కూడా నడిపించారు ఈ మండలంలో. సో అందరికీ భగవంతుడు వాళ్ళందరికీ ఆయుష్, అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఈ స్కూల్స్ని నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు చిన్న పూర్వీకులు చదువుకున్నాను. నేను ఇక్కడ మాకు పెద్దారెడ్డి మండలంలో అలాంటి స్కూల్స్ దగ్గర నుంచి మనం డెవలప్ అవ్వకుండా వచ్చాము. వీటిని కాపాడుకోవాలి గవర్నమెంట్ స్కూల్స్. ఎందుకంటే వీటిని కాపాడుకోకపోతే హెడ్ మాస్టర్లు కానీ ఇక్కడ అందరూ హెడ్ మాస్టర్లు గౌరవ హెడ్ మాస్టర్లు వచ్చారు. నాయకులు వేరు కాదు, రాజకీయ నాయకులు ఇక్కడ ఉద్యోగస్తులు 2 కాళ్ళు లేదా 2 కళ్ళు, ఈ 2 వేరు కాదు, 2 ఒకటే. కాకపోతే రాజ్యాంగంలో జ్యుడిషియల్ వ్యవస్థని, కార్యనిర్వాహక వ్యవస్థని, తర్వాత శాసన వ్యవస్థని 3 వ్యవస్థలు ఉంటాయి. ఈ శాసన వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అంటే కార్యనిర్వాహక వ్యవస్థ అంటే మేము, శాసన వ్యవస్థ అంటే మీరు నాయకులు వస్తారు. ఈ 2 సమానంగా నడిస్తేనే వ్యవస్థ నడుస్తుంది. అందుకని హెడ్ మాస్టర్లకి మీరు సహకరించినారు అంటే ఉదయగిరి మండలంలో నాయకులు చాలా ముందంజలో ఉన్నారు. ఆలోచనలు మంచి ఆలోచన చెప్పి మీ అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏర్పాటు జరిగింది. మన మండలంలో ఎన్ని హై స్కూల్స్ ఉన్నాయో అందరికీ తెలుసు. 11 గవర్నమెంట్ హై స్కూల్స్ ఉన్నాయండి, 3 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. అయితే వీటన్నింటిలో కూడా చాలా మంది విద్యార్థులు, పేద విద్యార్థులు చాలా మంది ఉన్నారు. గవర్నమెంట్ హై స్కూల్స్లో చదివేటువంటి విద్యార్థులు వారందరికీ మన భయాని గారు ఫోన్ చేసి నన్ను మొదటగా అడిగారు. ఫీజులు ఎట్లా ఉంటాయి ఏంటి అంటే అబౌట్ 50,000 అమౌంట్ సార్ టోటల్గా చెప్పడం జరిగింది. దానికి ఆయన సమ్మతించి అదేవిధంగా వాళ్ళందరికీ కూడా మీరు వెంటనే మీట్ ఏర్పాటు చేసి హెడ్ మాస్టర్లు చెప్పండి చెప్పారు. ఆ రోజు వెంటనే హెడ్ మాస్టర్లు అందరికీ కూడా నేను వీళ్ళకి గూగుల్ మీట్ ఏర్పాటు చేసి హెడ్ మాస్టర్లు అందరినీ కూడా చెప్పారు. ఎవరి దగ్గర ఫీజులు తీసుకోవద్దు. గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో అక్కడ ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వారి యొక్క ఆదేశాలు మనం అందరం కూడా ఫీజులు మనము విద్యార్థులకి ఇస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పారు. దానికి మా హెడ్ మాస్టర్లు అంతా కూడా ఎంతో సంతోషపడ్డారు. హ్యాపీగా నాకు చాలా మంది గొప్పగా చెప్పారు. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. విద్య కోసం ఎమ్మెల్యేలలో పాల్గొనాలి. పేద విద్యార్థుల పట్ల మనం తప్పనిసరిగా అండగా ఉండాలి. ఇంకా ఏం చేయాలని చెప్పి అడిగిన వెంటనే నేనేం చెప్పానంటే బిఫోర్ ఎగ్జామినేషన్స్, మార్చిలో మనకు ఎగ్జామినేషన్స్ ఉన్నాయి సార్. ఎగ్జామినేషన్స్ విద్యార్థులకు బ్యాడ్స్, గ్లాబ్స్, పెన్సిల్స్, వాళ్ళ డాక్యుమెంట్స్, రేట్స్ ఇవన్నీ కూడా అవసరం ఉంటుంది. పేద విద్యార్థులు కొనుక్కోలేరు కాబట్టి అది కూడా తీసుకొని చెప్పారు. దానికి కూడా అంగీకరించారు. సో మార్చిలో విద్యార్థులందరికీ కూడా మన మండలంలో 10th క్లాస్ రాసినటువంటి విద్యార్థులు 330 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ 330 మంది విద్యార్థులకు ఈనాడు అందరికీ కూడా 11 స్కూల్కి సంబంధించినటువంటి ఆ ఫీజెస్ అన్ని కూడా గౌరవ ఎమ్మెల్యే గారు పంపించడం జరిగింది. పార్టీ నాయకులు ఎంపీడీ శ్రీనివాసరావు, స్టేట్ ఉన్నటువంటి పార్టీ నాయకులు, అలాగే 11 హై స్కూల్లో
హెచ్ఎంలు గారికి ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇటువంటి మంచి కార్యక్రమాలందరినీ ప్రజలకు తీసుకొని పోయే ముందుండి ప్రజలకు తీసుకునే సామాజిక మాధ్యమాలు నడిపిస్తున్నటువంటి మీడియా మిత్రులందరూ కూడా నా ప్రత్యేక వందనాలు. ఈ కార్యక్రమం చాలా సంతోషకరమైనది. ఎందుకంటే ఈరోజు మనకు సుమారు 17-18 నెలలు గవర్నమెంట్ వచ్చి ఏర్పడిన తర్వాత ఒక మండల నాయకత్వము అలాగే మండల అధికారులు కలిసి ఒక సభను ఏర్పాటు చేసుకోవడం అనేది నేను ఇవాళ ఫస్ట్గా చూస్తున్నాను. చాలా సంతోషం. ఎందుకంటే మండల నాయకులు ఎంపీడీ గారు చెప్పినట్టు మండల నాయకులు పార్టీకి సంబంధించిన వాళ్ళు విద్యార్థులు హెచ్ఎంలు టీచర్లు అందరూ కూడా కలిసి ఒక కమ్యూనికేషన్ గ్యాప్ మనం ముందుకు తీసుకెళ్ళిపోతున్నాము. ఇది ఎలాగా మన విద్యా వ్యవస్థలు ఈ మండలం విద్యా వ్యవస్థలు అన్నీ కూడా బాగా అభివృద్ధిలోకి వస్తాయని చెప్పి ఆశిస్తున్నాము. ఇక ముఖ్యంగా చూస్తే ఇవాళ ఒక ఉదయగిరి మండలం కాదు, కాన్స్టిట్యున్సీ అంతా కూడా ఏదైతే మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఐటీ విద్యాశాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో మన యువ నాయకుడు మనకు ముందుండి దారి చూపిస్తున్నటువంటి పార్టీ, నా పార్టీని ఉదాహరణ మోసుకొని ముందుకు పోతున్నటువంటి వ్యక్తి. ఆయన ఆదేశాల మేరకు ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి ఎమ్మెల్యే గారు కూడా కాన్స్టిట్యున్సీ మొత్తం అన్ని స్కూల్కి ఈ కార్యక్రమాన్ని ఒక పెద్ద ఎత్తున జరుపుకున్నారు. కాబట్టి ఈ ఉదయగిరిలో ఈ కార్యక్రమం జరగడం చాలా ముఖ్యమైనది, చాలా సంతోషంగా. ఎందుకంటే మనం ఇచ్చేది తక్కువే ఉండొచ్చు, కానీ ఇక్కడ మనకు ఈ పార్టీకి తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ ఉన్నటువంటి పార్టీ. క్రమశిక్షణతో ఉన్నటువంటి పార్టీ విద్యార్థులకి మనము ఎలా ఉపయోగపడుతున్నాము, ఈ పార్టీ అనేది రాజకీయాలకు వాళ్ళ అభివృద్ధి కోసం మనం ఏ విధంగా ఉపయోగపడుతున్నాము అనే ముఖ్య ఉద్దేశంతో మనం అందరం కూడా ఇక్కడ చేరాము. మండల అధికారులు కూడా అందరం కలిసాము. ఎందుకంటే ఇటువంటి రాబోయే మంచి కార్యక్రమాలు అన్నీ కూడా ఈ కార్యక్రమం ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చెప్పగానే మండల నాయకులు అలాగే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. శ్రీనివాస ఆయన అందరిని ఆర్గనైజ్ చేసే కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీన్ని ఇంత మంచి కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రతి ఒక్కరూ ఏ పంచాయతీలో ఉన్న నాయకులు తెలుగుదేశం నాయకులు వాళ్ళ హై స్కూల్ లిమిట్లో మీరు పోయి వాళ్ళ హెచ్ఎంల గారి ఆధ్వర్యంలో ఆ విద్యార్థులకి ఆ ఫీజులు వాళ్ళ తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ అందిస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే 11 హై స్కూల్ ఉన్నాయి, అందరూ హెచ్ఎంలు వచ్చున్నారు. ప్రతి పంచాయతీలో మన పంచాయతీ నాయకులు ఉన్నారు. ఆ నాయకుల ఆధ్వర్యంలో మీరు తప్పకుండా హాజరయ్యి వాళ్ళ ఆధ్వర్యంలో స్కూల్కి మీరు కానీ వాళ్ళకి ఆ కవర్లు అందిస్తే ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో చాలా బాగుంటుందని చెప్పి నేను చెప్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుండి నడిపించి ఆర్థిక సహాయం చేసినటువంటి మన ఉదయగిరి ముద్దుపేట శాసనసభ్యులు కాకల సురేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఈ సమావేశం అవడానికి కారణమైనటువంటి మన నాయకుడు నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు, మన ఉదయగిరి శాసనసభ్యుల ఆదేశాల మేరకు ఇక్కడ మన మండల పార్టీ మండల నాయకులు అందరూ పూనుకొని ఎవరైనా కానీ మన 10th క్లాస్ చదివే విద్యార్థులకి 331 మంది విద్యార్థులకి వాళ్ళ 10th క్లాస్ ఫీజులు మనమే చెల్లించేటట్లుగా ఈ ఏర్పాటు చేసినటువంటి మన ఈ అందరినీ ఆర్గనైజ్ చేసి ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టినటువంటి మన సీను గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఒక ప్రోగ్రాం జరగాలన్నా ఒక ఏదైనా జరగాలంటే దానికి తగ్గట్టు మన మనసులో ఒక ఇంట్రెస్ట్ కానివ్వండి, దాన్ని చేయాలనే ఒక తపన మాత్రం ఉండాలి. మనం కోరుకుంటే ఎన్నో ప్రైవేట్ సంస్థలు కానీ ప్రైవేట్ కాలేజీలు కానీ ఎన్నింటినీ ఎదురైంది మన గవర్నమెంట్ ప్రభుత్వ రిజల్ట్స్ కూడా మన ఉదయగిరిలో మొట్టమొదటిగా మన హెడ్ మాస్టర్ గారిని కూడా మన ప్రభుత్వ హెడ్ మాస్టర్ని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక ప్రభుత్వ పాఠశాలలో ఇంతటి మార్పులు ఘనత సాధించినటువంటి ఇలాంటి ఆణిముత్యాలను తయారు చేస్తున్నటువంటి మన ఉపాధ్యాయులను కూడా మర్చిపోకుండా వాళ్ళకి మేము కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మనం చేసే ఈ కార్యక్రమము చిన్నదైనా కూడా అలాగే మీ మనసులో ఏమైనా ఉన్నా అది చేయాలి, ఇది కావాలి మాకని మీరు చెప్పినా కూడా మేము దానికి ముందుండి మీ వరకు మీ దానికి ఎంతకైనా కూడా మేము సహాయపడతామని చెప్పి మా శాసనసభ్యులు కాకల సురేష్ గారు చేసినటువంటి ఇలాంటి మహత్తరమైన పనులకి మేమందరం చాలా సంతోషిస్తున్నాము. అందుకే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి
మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాం. తెలుగుదేశం మండల పార్టీ నాయకులు అందరికీ నమస్కారాలు. ఈరోజు మన నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మీద ఎంత పెద్ద దృష్టి పెట్టుకున్నారో మీ అందరికీ తెలుసు. అంటే ఆ పిల్లల మీద అతనికి ఉండేటటువంటి మక్కువ, వాళ్ళని అభివృద్ధి చేయాలనేటటువంటి ఆకాంక్ష, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు మన విద్యార్థుల మీద, పాఠశాలల మీద అతను తీసుకునేటటువంటి ధ్యాస, మనకు చెప్పేటటువంటి మాటలు, ఆ స్ఫూర్తితో, లోకేష్ బాబు గారి స్ఫూర్తితో మరియు మన కాకర్ల సురేష్ ఎమ్మెల్యే గారి గౌరవనీయమైనటువంటి ఎమ్మెల్యే గారు అతని యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీంట్లో డబ్బు ప్రధానం కాదు, చేయాలనే తపన, ఆ కోరిక, ఆ ఉండేటటువంటి వాళ్ళు మన మండల నాయకులు చాలామంది ఉన్నారని చెప్పేసి మనందరికీ తెలియజేయడం కోసము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో ఎంతో ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తారు, ప్రయత్నాలు చేస్తారు, ఆ కప్పు కోసము, ఆ గౌరవం కోసము చేస్తారు. ఆ గౌరవాన్ని ఆ పిల్లలకు ఇంకా మనం ఏ విధంగా అయితే ప్రోత్సహిస్తామో, నాయకులు కూడా ఒక నాయకుడు ఒక ప్రోగ్రాం చేస్తే ఇంకొక నాయకుడు వచ్చి ఇంకొక ప్రోగ్రాం చేస్తారు. ఇది అందరికీ ఉపయోగపడవచ్చు, కానీ 100లో 10 మందికి ఉపయోగపడినా కూడా అది ఎంతో మంచిది. పిల్లలకు మనము సహాయం చేస్తే దేవుడికి మనము చేసినట్టు, పిల్లల మనస్సు నిష్కల్మషమైనటువంటి మనస్సుకు వాళ్ళకు ఏ లోపం లేకుండా కొంతమంది డ్రస్సులు ఇవ్వచ్చు, కొంతమంది బుక్స్ ఇవ్వచ్చు, కొంతమంది ఆర్థిక సహాయం చేయవచ్చు, ఇంకొంతమంది ఇంకా పై చదువు చదివే వాళ్ళకు మన వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ ఇంకా ఆర్థికంగా స్తోమత ఉండేవాళ్ళు ఇంకేదన్నా చేసే స్తోమత ఉండేవాళ్ళు చేయగలుగుతారు. అంటే ఒకరిని చూసి ఒకరు ఇన్స్పిరేషను ఆ విధంగా వస్తుంది. ఇదే కాదు, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అదేవిధంగా రేపు ఎగ్జామ్స్కి పోతారు పిల్లలందరూ, వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైనా ఎక్విప్మెంట్స్, వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ ఏదన్నా సాయం చేయవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉండేటటువంటి హెడ్ మాస్టర్లకు నేను విన్నవించుకునేది ఏంటంటే, అక్కడక్కడ పరిస్థితుల్ని బట్టి అక్కడక్కడ సమస్యలు ఏర్పడతాయి. ఆ సమస్యల్ని అక్కడ నాయకుల దృష్టికి తీసుకెళ్తే ఆ నాయకులు దాన్ని పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. మీలో మీరే కూలిపోతూ, అంటే మీరు ఉద్యోగరీత్యా, మనం కూడా ఉద్యోగరీత్యా వచ్చేటువంటి వాళ్ళము, ఆ ఉద్యోగాన్ని చూసుకుంటూ ఉంటాము, ఆ బరువు బాధ్యతలు మోస్తూ ఉంటాము. అక్కడ ఉండే సమస్యల మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిని సాధించాలంటే టైం సరిపోదు ఈ రోజు ఉండే రోజులు బట్టి. అందులో ఒక సమస్య, కొంతమందికి గ్రౌండ్ సమస్య ఉండొచ్చు, కొంతమందికి ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, కొంతమందికి అక్కడ సామాజిక సమస్యలు ఉండొచ్చు, కొంతమందికి అక్కడ ఉండేటువంటి ప్రవర్తనలో కొంచెం తేడాలు ఉండొచ్చు. ఓపెన్ బాబాయ్ వెంకట్రాపల్లి గారు సిఆర్ఎస్టీ గారికి